నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారు జూన్ 19వ తేదీన ఈ రాశి వారికి అనుకోకుండా ఒక భయంకరమైన వార్త వినబోతారు. అలాగే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రాశి వారు ఇంతకాలంగా కొన్ని సమస్యల నుండి చాలా ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆ సమస్య నుండి బయటపడే అవకాశం అనేది వస్తుంది. అలాగే ఒక వ్యక్తి వల్ల భయంకరమైన నిజం కూడా తెలుస్తుంది. వారెవరు ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో గురుబలం మరింత పెరగడంతో, సూర్యబలం పెరగడంతో వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది, ముఖ్యంగా ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు వివాదాలు, వివాదాలు, అలాగే కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. 100% పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. తులారాశి వారికి ఈ రోజున అనుకోకుండా ఒక వార్త వింటారు. అలాగే మీరు అవసరం లేని పరిస్థితుల్లో మీరు తలదూర్చకండి. ఎందుకంటే మీకు అనవసర విషయాలలో అనవసరంగానే దూరంగా ఉండండి. లేదంటే మీకు అది ఒక పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చిన్న చిన్న విషయాలు మీ భాగస్వామిపై కోపం తెప్పించే సమయం కూడా వస్తుంది. కాబట్టి మీరు అనవసర విషయాలకు కాస్త దూరంగా ఉండండి. అలాగే మీరు వివాహం అయిన వారైతే మొదటి సంతానం మీకు చాలా ఆనందించే ఒక శుభవార్త కూడా వింటారు. లేదా ఈ సంతానం పై చదువుల కోసం కాస్త దూరంగా ఉంటారు. వారి వల్ల కాస్త బాధపడవచ్చు. వారు మిమ్మల్ని విడిచి దూరంగా ఉన్నారని అనుకుంటారు. కానీ వారు మంచి ఉత్తీర్ణులు అవుతారు, మంచి స్థాయికి వెళ్తారు. తులారాశి వారికి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు. ఆ కష్టాలకు కారణం ఏమిటి? కొన్ని విషయాలలో గ్రహాలు అయితే మరికొన్ని విషయాలలో ఇంట్లో సమస్యలు. కాబట్టి తల్లిదండ్రులు సమస్యల్లో ఉన్నారని వీరు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడుతూ పెరిగారు. అలాంటి పరిస్థితి తులారాశి వ్యక్తి సంతానంకు రాకూడదు అని కాస్త జాగ్రత్త పడతారు. కాబట్టి వారి సంతానం కోసం ఎంతైనా కష్టపడతారు. వారి ఎదుగుదల చూడడానికి ప్రయత్నిస్తున్నారు. వివాహం అయిన వారైతే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మీ భాగస్వామి గురించి ఆలోచించండి. అలాగే వారి గురించి ఏదైనా విషయాల్లో కోపం అనేది తగ్గించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారు తమ భాగస్వామి మాట 1-2 సార్లు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి. అలాగే వారు ఏదైనా మీ మంచి కోసమే చేస్తారు. కాబట్టి మీరు కాస్త అర్థం చేసుకొని వారి మాట విన్నట్లయితే మీరు విజయాలు పొందుతారు. అలాగే సంతానంలో కూడా మంచి సంతోషకరమైన వార్త కూడా వస్తుంది. ఇక ఉద్యోగం చేసే వారికి పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ దానిలో సంతోషం కూడా వస్తుంది. ఎంత మీరు పని చేస్తే దానికి అంత ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి సంతృప్తి అనేది కూడా వస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ రోజు నుండి ప్రారంభం చేయండి. అలాగే మీపై వ్యాపారం మొదలు పెట్టకండి. ఎందుకంటే తులారాశి వ్యక్తిపై వ్యాపారం అనేది చాలా తక్కువగా నడుస్తుంది. కాబట్టి మీ పిల్లల పేరుపైన లేదా మీ భాగస్వామి పైన లేదా మీ తల్లిదండ్రుల పేరుపైన ప్రారంభం చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు చాలా కష్టపడతారు. ఆ కష్టానికి ఫలితం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ రోజున పూర్తి చేయండి. దాని వలన మీరు సకాలంలో పనులు పూర్తి చేయడం వలన వ్యాపారం, ఉద్యోగం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఉద్యోగం చేసేవారైతే పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా లేదా కొత్త ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా జూన్ నెల పూర్తయ్యే వరకు ఈ రాశి వారికి అనుకోకుండా అదృష్టం, ఐశ్వర్యం అనేది ఒక్క రూపంలో వస్తుంది. అది ఏ విధంగా వస్తుందో మీకు అనుకోకుండా వస్తుంది. అది మీ మనసుకు చాలా ఉల్లాసాన్ని ఇస్తుంది.
ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశి వారికి శత్రువులు మరింత ఎక్కువగా పెరుగుతున్నారు. అది ఒక భయంకరమైన వార్త. ఎందుకంటే వీరు చుట్టూ ఉన్నవారు అందరితో స్నేహంగా ఉన్నారని అనుకుంటారు, కానీ కొంతమంది వీరికి శత్రువులుగా మారారు. వారు మీపై చాలా కోపం ఉంటుంది. మీపై ఎంత కోపం ఉంటుందంటే మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మీతో ప్రేమగా మాట్లాడుతూ మీ లోతులు తెలుసుకుంటూ మీపై శత్రుత్వం పెంచుకుంటున్నారు. ముఖ్యంగా మీ రహస్యాలను ఎవ్వరికీ చెప్పకండి. సీక్రెట్ మెయింటెనెన్స్ చేసినట్లయితే శత్రుత్వం అనేది తగ్గుతుంది. ఎందుకంటే వారిపై విజయం సాధించడానికి మీ పర్సనల్ విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు. కొత్త పరిచయాలు పెరుగుతాయి, వారితో స్నేహంగా ఉంటారు, కానీ మీ పర్సనల్ విషయాలు మాత్రం అస్సలు చెప్పకండి. ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆ టాపిక్ ఖచ్చితంగా వస్తుంది. దానివలన ఎలాంటి మార్పులు తీసుకోవాలని కూడా తెలుస్తుంది. అదేవిధంగా మీపై శత్రువులు ఎందుకు ఇంతగా పెరుగుతున్నారు అని తెలుసుకుందాం. వీరు అందరికీ వీలైనంత వరకు సహాయం చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు ఎవ్వరిని పట్టించుకోరు. వీరు విజయం సాధించడానికి చాలా కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం తెచ్చుకోవడానికి మరింత సమయం తీసుకుంటారు. అలాగే ఎవరితో సహాయం అందుకోరు. అదేవిధంగా ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువగానే ఉంటారు. వారితో కాస్త సమయం అనేది తక్కువగా కేటాయిస్తున్నారు. ఎవరికీ సహాయం అనేది పొందడం లేదు. వీరు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు, కానీ కొన్ని విషయాలలో పట్టించుకోరు. అదే వీరికి అందరూ శత్రువులుగా మారుతున్నారు. తులారాశి వ్యక్తి అంటే అందరికీ సహాయం చేస్తూ అందరి కోసం సమయాన్ని కేటాయించేవారు, కానీ ఇప్పుడు ఏది పట్టించుకోవడం లేదు అని వీరి చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. అదే శత్రుత్వంగా పెరుగుతుంది. ఎందుకంటే వీరి ఎదుగుదల చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. శత్రువులు ఎక్కడో ఉండరు, మీ ఇంట్లో మీ చుట్టూ ఉన్న వారిలోనే ఉంటారు. కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు ఎలాంటి విషయాలలో అడ్డంకులు లేకుండా ఉంటాయి. అలాగే ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకున్నా లేదా ఉద్యోగం చేయాలనుకున్న రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశివారు ఒక ప్రయాణం చేయాలనుకుంటున్నారు. ఆ ప్రయాణం వీరి జీవితాన్ని మార్చేస్తుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఏదైనా తీర్థయాత్ర చేయాలని అనుకుంటారు. అలాగే వీరికి అనారోగ్య సమస్య అనేది చిన్నదిగా వస్తుంది. తలనొప్పి, గొంతు నొప్పి లాంటివి ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా పాటించినట్లయితే అనారోగ్య సమస్య అనేది ఇట్టే వెళ్ళిపోతుంది. అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారు, అక్కడ స్థిరపడి ఉండాలనుకునేవారు సక్సెస్ పొందుతారు. కానీ కొన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయాణాలలో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. ఎందుకంటే మీరు అనుకున్న ఉద్యోగం దొరకకపోవచ్చు, అనుకున్న సాలరీ రాకపోవచ్చు. కాబట్టి అన్ని విషయాలలో కాస్త జాగ్రత్తగా అడుగు వేయండి.